హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి మల్లి వ్లాగ్స్. మేమైతే నిన్న కాస్కోకి వెళ్ళాము. అక్కడ ఇవి పెట్టారు, చాలా క్యూట్గా అనిపించాయి నాకు, అందుకే నేను వీడియో తీసుకున్నాను. ఏంటి అంటే తీరా చూస్తే చైనీస్ వాళ్ళ న్యూ ఇయర్ వస్తుందంట. సో ఎంట్రన్స్లో అన్నీ వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువ పెట్టారండి. ఇక కాస్కో అంటే తెలియంది ఏముంది, అన్నీ బల్క్లోనే తీసుకోవాలి. నేను స్టార్టింగ్లో తెలియక అన్ని బల్క్లో ఎక్కువ తీసుకునేదాన్ని. అన్ని చాలా వాటికి ట్రాష్ చేయాల్సి వచ్చేది. తర్వాత బయట స్టోర్స్లో కంపేర్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఎందుకో తక్కువకి వస్తున్నట్టు అనిపిస్తుంది, నాకు మనీ సేవ్ అవుతున్నట్టు అనిపించింది. అప్పటి నుంచి నేను కాస్కోలో బల్క్లో తీసుకోవడం మానేశాను. నాకు ఏమైతే కావాలో, నేను ఏమైతే ఎక్కువ యూజ్ చేస్తానో అలాంటివే తీసుకునేదాన్ని. లైక్ మిల్క్, ఎగ్స్, ఆయిల్స్, బటర్ అవి తీసుకునేదాన్ని ఎక్కువ. మేము సలాడ్ ఎక్కువనే తింటాము, వీక్లీ 3 times అట్లా తింటాము ఆఫ్టర్నూన్ టైంలో. సో నేను సలాడ్కి కావాల్సిన ఓన్లీ స్ప్రింగ్ మిక్స్ మాత్రం నేను కాస్కోలో తీసుకుంటాను. మిగతా వెజిటబుల్స్ అన్నీ నేను ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటాను. లైక్ కుకుంబర్, క్యారెట్, లెట్యూస్, బ్రాకలీ, అన్నీ ఇలాంటివన్నీ నేను బయట ఇండియన్ స్టోర్లోనే తీసుకుంటాను. నాకు ఎందుకో తక్కువకి వస్తాయి అనిపిస్తుంది అండి అక్కడ. సో నేను అక్కడే తీసుకుంటాను ఎక్కువగా. అండ్ ఆయిల్స్ అవన్నీ కూడా కాస్కోలోనే తీసుకుంటాను. ఈ ఆయిల్ నేను కాస్కోలో కొత్తగా చూస్తున్నానండి, రైస్ బ్రాన్ ఆయిల్ అంట. అది చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, ఏంటి రైస్తో కూడా ఆయిల్ చేస్తారా అనిపించింది. నేనైతే ఇంట్లో కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను. కోకోనట్ ఆయిల్ ఇక్కడికి వచ్చాకేనండి స్టార్ట్ చేశాను. ఇండియాలో ఉన్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిలే, ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అలవాటు అయిపోయింది. నార్మల్గానే అనిపిస్తుంది. స్టార్టింగ్లో డిఫరెన్స్ తెలిసేది, ఇప్పుడు ఏం అనిపించట్లేదు. కోకోనట్ ఆయిలే బాగా అనిపిస్తుంది. నాలా ఎవరైనా కాస్కోకి ఓన్లీ శాంపిల్స్ తినడానికి ఎవరైనా వెళ్తారా? అలా ఫ్రీగా శాంపిల్స్ తింటుంటే వచ్చే ఆ కిక్కే వేరబ్బా. నాకు ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, ఆర్గానిక్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ అనే వర్డ్ బాగా వినిపిస్తుంది. నిజంగా ఆర్గానిక్కి నార్మల్ వాటికి ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? నాకైతే ఏమనిపించదండి. ఒకవేళ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి అని మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్స్లో. నేను ఈ వీడియోలో దోశ బ్యాటర్ చూపిద్దామని తీసాను, కానీ వెనకాల చూసారండి ఎడమామే, ఆర్గానిక్ ఎడమామే అని ఉన్నది కదా, అవైతే చాలా బాగుంటాయండి. చాలా ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది వాటిల్లో. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇది పన్నీర్ ఉంది కదా అండి, ఇండియన్ స్టోర్స్లో పన్నీర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, కాస్కోలోనే పన్నీర్ తక్కువ అనిపించింది. సో నేను పన్నీర్ ఎక్కువ కాస్కోలోనే తీసుకుంటాను. ఇప్పుడు అన్ని కాస్కోల్లో ఇండియన్ గ్రోసరీస్ అన్నీ ఎక్కువనే దొరుకుతున్నాయి నాకు తెలిసి. పన్నీర్, పానీపూరి, లెమన్ రైస్, రసమలై చూసారా, ఇది ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అసలు ఎలా ఉంటుందో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు ఎగ్స్ బాగా షార్టేజ్ వచ్చిందంట, సో తక్కువ దొరుకుతున్నాయి, ఎగ్స్ ఎక్కువ లేవు. మీలో ఎంతమందికి బాబీ అప్రూవ్డ్ తెలుసు? తెలియని వాళ్ళకి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను. బాబీ అనే అతను ఒక యూట్యూబర్. తను యూఎస్ఏలో కొన్ని స్టోర్స్కి వెళ్ళి, లైక్ కాస్కో, వాల్మార్ట్, ఇలా పెద్ద స్టోర్స్కి వెళ్ళి అక్కడున్న ప్రోడక్ట్స్లో ఇంగ్రీడియంట్స్ చూసి అది గుడ్డా కాదా అని మనకి చెప్తారు. బాబీ అప్రూవ్డ్ అనే ఒక యాప్ ఉంటుంది. అది ఓపెన్ చేసి మనం ఆ ప్రోడక్ట్ స్కాన్ చేస్తే బాబీ అప్రూవ్డ్ అని చూపించింది. సో అది అంటే దాంట్లో మనకి జిఎంఓ కానీ, కొనోలా ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, షుగర్స్ ఇలాంటివి తను రికమెండ్ చేయరన్నమాట మనకి. సో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా బార్కోడ్ స్కాన్ చేస్తే అలా బాబీ అప్రూవ్డ్ అని వచ్చింది అనమాట. సో ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.